ఆయన చూస్తుంటే హాలీవుడ్ సింగర్లా కనిపిస్తాడు, తీరా చూస్తే మన తెలుగు అబ్బాయి ఆంతోని, దేంతోని దాంతోని కాదు అంకుల్, ఆంతోని, ఆయనే రవి, మల్టీ టాలెంటెడ్ స్క్రీన్ రైటరు, అలాగే ఆర్ట్ డైరెక్టరు, ఆర్ట్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, తర్వాత యాక్టరు, మల్టీ టాలెంటెడ్, త్వరలోనే డైరెక్షన్ కూడా చేయబోతున్నారు. వై నాట్, వాట్ నాట్, ఏం చెప్పడం ఇంకా అంతే. ఆయన అడిగి తెలుసుకుందాం. మ్యాడ్ స్క్వేర్, కొన్ని టిల్లు స్క్వేర్ కూడా మాటలు అందించారు, పుష్పక్ చేశారు, చాలా సినిమాలు చేశారు. ఇందులో లోపల చేయొచ్చు, బయట చేయొచ్చు, కానీ కాంట్రిబ్యూషన్ అయితే ఉంది. సో మల్టీ టాలెంటెడ్ రవి గారితో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ ఎస్ఎన్ఆర్ గారు, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్ యూ అండి. సార్ చూస్తుంటే మీరు పక్కా హైదరాబాదీనా? పక్కా హైదరాబాద్ సార్, తెలుగోండే, ఎవరు హైదరాబాదీ. సార్ మ్యాడ్ చూసినప్పుడు ఎవరి క్యారెక్టర్ డిఫరెంట్గా ఉన్నాడు, ట్యూబ్లైట్ పట్టుకుని వస్తాడు, చాలా కొత్తగా అనిపించింది. కొత్తగా మ్యాడే కొత్తగా ఉన్నారు, మనుషులే కొత్తగా ఉంటారు సినిమాలు, ఆ మ్యాడ్గా ఉంటుంది సినిమా మొత్తం. ఎట్లా పట్టుకున్నాడు, ఎలా పిక్ చేశాడు? మీలాంటి పెక్యులర్ క్యారెక్టర్స్ ఇండస్ట్రీలో పెక్యులర్గా ఉంటారు మనుషులు, ఏదైనా ఇతనిలో యాక్టింగ్ ఉంటుందా లేదా అని పిక్ చేయడం కూడా ఒక విషయం ఉంటుంది. అవును సార్. ఎట్లా పిక్ చేసుకున్నాడు ఆయన? అది కళ్యాణ్ యాజ్ అ డైరెక్టర్ అతని గ్రేట్నెస్ సార్. అది మేము టిల్లు స్క్వేర్ కలిసి రాస్తున్నాం, నేను సిద్ధు కళ్యాణ్ మల్లిక్ రాస్తున్నప్పుడు అప్పుడే కళ్యాణ్ మ్యాడ్ స్టార్ట్ అయింది అనమాట సినిమా. ఓకే, అయినప్పుడు ఇంకా నెక్స్ట్ ఆ సీనియర్ సీన్ తోటే స్టార్టింగ్ అనమాట. థర్డ్ డేనో ఫోర్త్ డే సీనియర్ రోల్ అనమాట. అది ఉన్నప్పుడు సీన్ చెప్పిండు నాకు వచ్చి, నేను 2-3 ఇట్లా చేస్తే అది ఇదని చెప్పాను. అప్పుడు ఇంకా లేదు మామ నువ్వే చేయాలని వాడు ఫిక్స్ అయిపోయాడు. ఓకే, కాదురా రైటింగ్ అప్పుడు ఇప్పుడు నాకు హెయిర్ కట్ లేదు, గడ్డం గీయడం పెంచుకున్నా అంటే అదే కావాలి మామ, నాకు అట్లనే పెట్టేసుకో, నీ దగ్గర ఉన్న బట్టలు వేసేసుకుని వచ్చాయని అతను నాకు ఇచ్చిన కాన్ఫిడెన్స్ ఫస్ట్ అది. సో అది కళ్యాణ్ గ్రేట్నెస్ సార్. ఇప్పుడు అయ్యే కాస్ట్యూమ్స్ అండి? అంతే సార్, మన మ్యాచింగ్ లేని కాస్ట్యూమ్స్ ఉండాలి అంతే. కరెక్ట్, మీ యూనిక్ స్టైల్. కరెక్ట్ సార్. ఈ ట్యూబ్లైట్ సీన్ ఎవరు సార్? ట్యూబ్లైట్ మీరు చెప్పిన ఐడియానా? సార్ మొత్తం కళ్యాణ్ బేబీ అది. ట్యూబ్లైట్ సీన్ ఫస్ట్ ఫార్మ్ చేసింది కళ్యాణ్. అందరికి ఆఫీస్లో ఒక హైప్ ఇచ్చి, ఆఫీస్లో కింద ఏడీస్ ఆ సీన్ చెప్పి హూ 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 అని అరుస్తారు అందరు, నువ్వు వస్తే అని చెప్పి, అది కళ్యాణే సార్ మొత్తం. ఓకే, సూపర్ సార్. సార్ అప్పుడు వరకు మ్యాడ్కి ముందు సినిమాలు కొన్ని చాలా డ్రామాస్, హ్యాపీ డేస్ చూసాం, తర్వాత మనది అనుదీప్ గారి సినిమా జాతిరత్నాలు చూసాం. వాటికంటే కొంచెం డిఫరెంట్ యూనిక్ స్టైల్లో మ్యాడ్ చూడంగానే ఇప్పుడున్న జనరేషన్ కానీ ఇప్పుడున్న పిల్లలు కానీ వన్స్ ఒకసారి చూసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా అనిపిస్తే మళ్ళీ చూస్తూ ఉంటారు. అవును సార్. ఆ సినిమాలో ఉన్న గొప్పతనం, క్యారెక్టర్లు కొత్తగా ఉంటాయి, ప్రతి క్యారెక్టర్ కొత్తగా ఉంటుంది, కొత్తగా వచ్చి ప్లే చేస్తుంటారు. కరెక్ట్. డైరెక్టర్ కూడా ఒక క్యారెక్టర్కి కామెడీ రాయటం వేరు. ఆ సినిమాలో అన్ని క్యారెక్టర్లకు కామెడీ రాశారు. మీరు కామెడీ చేస్తారు, మీ సీనియర్స్ కామెడీ చేస్తారు, హీరోలు కామెడీ చేస్తారు, రఘుబాబు గారు చేస్తాడు, రఘుబాబు గారు పక్కన రచరవి కామెడీ చేస్తుంటారు. ఎన్ని క్యారెక్టర్స్ కామెడీ రాయించడం యాజ్ ఎ రైటర్గా చెప్పండి, కొంచెం టాస్క్ అనిపించదా? మీరు అన్నట్టు ఇంతమందికి కామెడీ రాయడం చాలా కష్టం సార్. అవును. అండ్ జనరలీ కామెడీ రాయడం చాలా కష్టం. అవును. ఎందుకంటే కామెడీ రాయాలంటే నాకు తెలిసి మీరు చాలా ట్రాజెడీ ఫేస్ చేయాలి. ఆ ట్రాజెడీని కామెడీ లాగా ఎలా చూస్తున్నాం అనేది ఇంకో పాయింట్ తర్వాత ఇంత బాధపడినాక ఇంకేముంది దాని మీద నవ్వుకుందామని. సో ఐ థింక్ ఇట్స్ వెరీ హార్డ్ సార్. ఇంకా ఇట్ ఇస్ వెరీ, అది కూడా మళ్ళీ మ్యాడ్ 1 తర్వాత మ్యాడ్ 2 రాయడం కళ్యాణ్ అనేది అసలు చాలా గ్రేట్. సరే మ్యాడ్ 1 చాలామంది ఆ టైంలో ఒక ఫేజ్లో వచ్చింది, ఆ సినిమా తర్వాత పెద్ద సినిమాలు ఉన్నాయి రిలీజ్ టైంలో, కొంత థియేటర్లో చూడకపోయినా మాత్రం ఓటీటీలో అయితే బాగా చూస్తారు. మ్యాడ్ 1 బ్లాక్ బస్టర్, మీరు ఊహించినట్టు. మ్యాడ్ 2 వచ్చేటప్పటికి మార్నింగ్ కొంతమంది బాగుందంటారు, కొన్ని రివ్యూలు బాగాలేదంటారు, వంశీ గారు ఫైర్ అవుతున్నారు, అది పక్కన పెడదాం, అవన్నీ మీకు సంబంధం లేని మ్యాటర్. ఓవరాల్గా మ్యాడ్కి వచ్చినంత రిజల్ట్, రెవెన్యూస్ అయితే మ్యాడ్ 2 బాగున్నాయి. కరెక్ట్. రిజల్ట్ మ్యాడ్ 1 బాగుందా, మ్యాడ్ 2కి రిజల్ట్ బాగుందా? మ్యాడ్ 2 సార్ నాకైతే. ఎందుకంటే మ్యాడ్ 1 డెఫినెట్లీ ఒక స్టార్ట్ సార్. అది ఆ స్టార్ట్ నిలబెట్టుకోవడం అనేది చాలా కష్టం సార్. ఏదన్నా ఒక సీక్వెల్ నేను పర్సనలీ థియేటర్కి వెళ్ళి చూసాను కదా సార్, అసలు పడి నవ్వుతున్నారు సార్ సీక్వెల్కి. అండ్ పార్ట్ 2లో ఇప్పుడు సునీల్ గారిది, మన మురళీధర్ గౌడ్ గారిది కామెడీ ఎపిసోడ్స్, సునీల్ గారిది ఇంకా మన బాయ్స్ ఒకటి ఉంటుంది కూర్చొని వార్నింగ్ ఇచ్చే సీన్ ఒకటి, ఇవన్నీ పేలిపోయినాయి సార్ థియేటర్లో. అండ్ ఇది ఇంకా బిగ్గర్ కమర్షియల్ సినిమా సార్, ఇది ప్యాకేజ్డ్ కమర్షియల్ సినిమా అనమాట ఇది. సో నాకు మ్యాడ్ 2 ఇంకెక్కువ నచ్చింది. కాదు, మ్యాడ్ 1కి అయితే కాలేజీ బ్యాక్ డ్రాప్, మ్యాడ్ 2 వచ్చేటప్పటికి గోవా, వాడి పెళ్లి జరగొట్టడం, వాడిని పెళ్లికి తీసుకెళ్తాం, ఇది బ్యాక్ డ్రాప్లో, గోవా బ్యాక్ డ్రాప్లో తీసుకెళ్తాం. కాకపోతే మ్యాడ్ 1కి కనెక్ట్ అయిన వాళ్ళు కొంతమంది నిరుత్సాహంగా ఉన్నారు, కొంతమంది, అందరూ వచ్చారు, అందరూ లేదు, చాలామంది థియేటర్లో మనం రివ్యూ రైటర్స్ వేరు, చూసే ఆడియన్స్ వేరు, ఫ్యామిలీ ఆడియన్స్ వేరు, డిఫరెంట్గా ఉంటారు. ప్రతి వాళ్ళకు నాకు నచ్చిన సినిమా మీకు నచ్చాలని లేదు, ప్రాస్పెక్టివ్ వేరుగా ఉంటుంది. కాబట్టి చాలామంది కొంతమందికి మ్యాడ్ 1 బాగుంది, మ్యాడ్ 2 కొంచెం అక్కడక్కడ బాగాలేదు, సెకండ్ హాఫ్ బాగాలేదు అన్నారు. ఆ పాయింట్ మీరు తీసుకున్నప్పుడు ఏమనిపించింది?
ఎందుకంటే పార్ట్ 2 ఇలా ఉంది పార్ట్ 2 బాగా కొంచెం యావరేజ్గా ఉంది, పార్ట్ 1 అంతా అదే మెప్పించలేదు. మీరు అన్నట్టే ఒకసారి కాలేజ్ వరల్డ్ కి కనెక్ట్ అయిపోయారు కదా సార్. ఇప్పుడు మళ్ళీ నాకు తెలిసి కాలేజ్ ఆ అంబియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు చాలా మంది. అవును. సో ఐ థింక్ అక్కడ ఏదైనా కొంచెం టైం పట్టిందేమో వెళ్ళడానికి. బట్ నేను అబ్జర్వ్ చేసింది మ్యాడ్ 2 అనే సినిమాని మీరు జస్ట్ క్యారెక్టర్స్ గుర్తుపెట్టుకొని ఫ్రెష్ గా వీళ్ళు ఏం చేయబోతున్నారు అనే మైండ్ సెట్ తో వెళ్తే అసలు 10 టైమ్స్ ఎక్కువ ఎంజాయ్ చేస్తారు అలాంటి. సార్ ఎట్లా వచ్చారు మీరు? ఏమో ఆర్ట్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, ఆర్ట్ లేకపోతే ఆర్ట్ డైరెక్టర్ లో స్టార్ట్ అయ్యాను సార్. ఆర్ట్ డైరెక్టర్ అండి. ఎక్కడండి, ఏ సినిమాలు చేశారు? మావింత గాథ వినుమ, కృష్ణ అండ్ శ్లీల అని సిద్ధు వచ్చిందా? సో అప్పుడు సిద్ధువే ఫస్ట్ నన్ను, సిద్ధు నేను బెస్ట్ ఫ్రెండ్స్. సో సిద్ధువే ఫస్ట్ నన్ను, నేను ముందు మ్యూజిక్ వీడియోస్ చేశాను సార్ కొన్ని. ఓహో, సాంగ్స్ యూట్యూబ్ కి నేను అందులో మేము టీం అనమాట, ఓకే, ముగ్గురం ఫ్రెండ్స్ కలిసి చేసుకుంటున్నాం వేరే వాళ్ళు. సిద్ధు ఇంకా ఆదిత్య జిల్లా అని అక్కడ మాతో పాటు చేసే అతను బెస్ట్ ఫ్రెండ్స్. ఓకే, అలా సిద్ధు నన్ను అక్కడ చూశాడు. ఓకే ఓకే, నేను దాంట్లో లిరిక్స్ రాశాను కొన్ని వాటికి, ఆర్ట్ చేశాను. ఇంకా ముగ్గురమే కాబట్టి అన్ని చేసుకోవాలి కదా సార్, ఇంకా మనమే అన్నట్టు. అక్కడ సిద్ధు చూసి నేను ఇప్పుడు ఒక ఫిల్మ్ చేస్తున్నాను, నాకు కొంచెం ఈ న్యూ ఏజ్ కైండ్ ఆఫ్ ఆర్ట్ కావాలి అండ్ ఈ పర్స్పెక్టివ్ కావాలి అని పిలిచాడు అనమాట నన్ను. అక్కడి నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది సార్. అక్కడ ఈ 2 ఫిల్మ్స్ మామిత గాథ వినుమ, కృష్ణ అండ్ శ్లీల ఆర్ట్ డైరెక్టర్ లాగా చేశాను. ఓకే, డైలాగ్స్ ఎప్పుడు రాశారు, దేనికి రాశారు? డిజిటల్ 2 కి రాయడం స్టార్ట్ చేశారు డైలాగ్స్. 1 కి అయితే కాంట్రిబ్యూషన్ లేదు. 1 కి డైలాగ్స్ ఏం లేదు సార్. 1 కి ఐ వాస్ దేర్, బట్ అన్ని చూసుకుంటూ అక్కడక్కడ అక్కడ ట్రాన్సిషన్ ఫేజ్ లోకి వెళ్ళాను సార్. ఒక ఆర్ట్ డైరెక్టర్ నుంచి నాకు రైటింగ్ ఇంట్రెస్ట్ ఉంది అన్నప్పుడు ఆ ట్రాన్సిషన్ నుంచి 2 కి సిద్ధువే ఓకే ఇంకా రెడీ అయ్యాను, ఇంకా రాయండి. రాసారా? యా రాశాను సార్. టైటిల్ పడుతుందా? యా. ఓకే, నాది, సిద్ధుది, కళ్యాణ్ది, మళ్ళీ నలుగురు. ఎట్లా ఉండదు సార్? ఎందుకంటే సిద్ధు మన ఫేజ్లో ఉండడు. మీరు కానీ ఒక పక్క మేము ఒకటి ఆలోచిస్తుంటే అది జరగదు. దాన్ని న్యూ ఏజ్ రైటింగ్ అంటారా లేకపోతే ఏమంటారో మాకైతే తెలియదు. న్యూ ఏజ్ గ్రేప్ రైటింగ్ అంటారు, ఏమంటారు. ఒక ప్యాటర్న్లో ఉంటాడు. మనం ఒకటి ఆలోచిస్తాము, ఒకటి ఆడతాడు, హఠాత్తుగా పట 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 పంచులు పడిపోతూ ఉంటాయి. ఇప్పుడున్న థింకింగ్ లేదు. మనం ఒక ప్యాటర్న్, ఒక సినిమా వెళ్తున్న ప్యాటర్న్లో కాకుండా పక్క ట్రాక్లోకి వెళ్ళి మీరు హిట్ కొట్టారు. కరెక్ట్ సార్. దానికి కథా కరకాయలు ఏమి ఉండవు, హఠాత్తుగా వచ్చిన ఫ్లోతో కొట్టేస్తూ ఉంటారు డైలాగ్స్ అవి. ఎట్లా అది ఏమన్నా మీ ఇంట్లో జరిగేవా లేకపోతే పక్కన చూసేవా, ఎట్లా వస్తూ ఉంటాయి డైలాగ్స్? ఐ థింక్ నాకు సిద్ధుకి అడ్వాంటేజ్, రాసుకోగలిగిన అడ్వాంటేజ్ అయితే డైలాగ్స్ ఇవి ఉన్నాయి కదా సార్. బికాస్ మా ఫ్రెండ్షిప్లో మేము అలాగే మాడుకుంటాము. మీరు అన్నట్టు టక్ 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 పంచులు పడిపోతుంటాయి మా మధ్యలో అయినా, ఫ్రెండ్స్ గ్రూప్లో కూర్చున్నప్పుడైనా. సో అలాగే కళ్యాణ్ మల్లిక్ కూడా అలాగే సింక్ అయ్యారు. ఓకే. సో మీరు అన్నట్టు మా నలుగురము ఒకటే టైప్ ఆఫ్ పీపుల్ సార్. అది అసలు అంటే తీయొద్దు పెట్టొద్దు, మనుషుల ప్రవర్తన వేరేగా ఉండొచ్చు కొంచెం. అంటే ఇప్పుడు నేను కొంచెము తక్కువ మాట్లాడొచ్చు, కళ్యాణ్ కొంచెం ఒకలాగా ఉండొచ్చు. అలాగని ఒక రూమ్ లో కూర్చుంటే నలుగురం ఒకటే ఒక మనిషి అయిపోతాం. ఇంకా అలా చాలా అడ్వాంటేజ్ అండి సినిమాకి కూడా. ఓకే, ఓకే. మనం చూసారా సిద్ధుది జాక్? ఇంకా నేను జాక్ చూడలేదు సార్, ఇంకా చూడాలి. షూట్లో ఉండే చూడలేదు. ఇంకా ఎట్లా ఉంటుంది సార్ సిద్ధు మైండ్ సెట్, ఎలా ఉంటుంది, ఎలా ఆలోచిస్తూ ఉంటాడు? మీరు అన్నట్టే వెరీ అహెడ్ ఆఫ్ ఇట్స్ టైమ్ సార్ సిద్ధుది. అండ్ ఫిల్మ్ నాలెడ్జ్ చాలా ఉంది సిద్ధుకి బేసికలీ. సో అది మాకు హెల్ప్ అయింది, ఎందుకంటే మేము సిద్ధు మాకంటే ముందే ఇండస్ట్రీలో ట్రావెల్ చేయడం స్టార్ట్ చేశాడు. అవును. సో అవన్నీ చూసుకుంటూ ఎక్స్పీరియన్స్ చాలా ఇంపార్టెంట్ కదా సార్ ఇండస్ట్రీలో. సో అది మాకు చాలా హెల్ప్ అయింది. అంటే మాకు ఇప్పుడు మా దగ్గర ఉన్న ప్లస్ ఏదైనా ఉన్నా ఆ మైనస్ని మనోడి ప్లస్ వల్ల వచ్చి కవర్ కావడము, అది బ్యూటిఫుల్ బాండ్ లాగా స్టార్ట్ అయింది సార్ అక్కడ. ఎట్లా అనిపిస్తారు ఒకప్పుడు? ఇప్పుడు టిల్లు తర్వాత అతను స్కేల్ మారిపోయింది, అతను మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటాడు? పెద్ద హీరో అయిపోయాడు అతను, అతనికి ఒక మార్కెట్ ఉంది. కరెక్ట్. మీరు ఫ్రెషర్స్, ఏమైనా కొన్ని సినిమాల వరకు చేసి ఉన్నారు. కరెక్ట్ సార్. అతనికి మంచి స్టార్ ఇమేజ్ ఉంది, అతనికి బిజినెస్ ఉంది, అతని మీద మార్కెట్ జరుగుతుంది, అతని సినిమాలు ఒప్పుకుంటే చాలా మంది ప్రొడ్యూసర్లు చేయడానికి రెడీగా ఉన్నారు. అటువంటి హీరో మీతో ఎలా జల్ అవుతాడు? అంటే అట్లీస్ట్ నాతో అంటే ఆల్రెడీ మేము ముందు నుంచే ఫ్రెండ్స్, చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి అదొక రిలేషన్షిప్ ఉంది. బట్ వర్క్ దగ్గరకు వచ్చేసరికి సిద్ధు నన్ననే కాదు ఎవరినైనా కూడా టాలెంట్ ఉంది, ఇతనికి టాలెంట్ కంటే ఎక్కువ ఆనెస్టీ ఉంది. అంటే మనం చేసే పని మీద మనోడికి ఒక ఆనెస్ట్గా చేద్దాం, నిజాయితీగా చేద్దాం అనే మెంటాలిటీ ఫస్ట్ అబ్జర్వ్ చేస్తారు. అది మాకు కూడా అలవాటైంది అలా. అక్కడి నుంచి టాలెంట్ ఉంది, ఎలా ఉంది, దాన్ని మన ఫిలింకి ఎలా సూట్ అవుద్ది అని చేసుకుంటాడు. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ స్వీటెస్ట్ పర్సన్ సార్ నేను కలిసిన అతను. అండ్ ఈగో ఉండదు, జీరో ఈగో. అది చాలా మంది ఫ్రెషర్స్ కి యాక్చువల్లీ చాలా యాడ్ అవుతుంది. సిద్ధు అనే కదా, ఎవరైనా ఈగో ఉండకపోతే ఒక మనిషికి ఫ్రెండ్లీగా పని చేసుకోవడానికి ఒక లేయర్, గోడ పెట్టుకుని పని చేయడానికి మీకు అవుట్పుట్ డిఫరెన్స్ ఉంటుంది పక్క. సో ఐ థింక్ మాకు టెల్లో స్క్వేర్ కి అదే హెల్ప్ అయింది. అంటే మాకు ఫ్రెషర్స్ లాగా వచ్చిన ఎప్పుడు మేము కొత్తలో ఫీల్ అవ్వలేదు, ఇది కరెక్ట్ ఇది రాంగ్ అనంత వరకు జడ్జ్మెంట్ వరకే చెప్పాడు. కానీ మీరు కొత్త వాళ్ళు మీకేం తెలియదు అనే మాట ఎప్పుడు
రాలేదు సార్. సార్ పుష్పాలు ఏంటి కాంట్రిబ్యూషన్ మీది? పుష్పలో ఒక సీన్ చేశాను సార్, అది అవునా? తెలియని కేమియో అనుకోవచ్చు అది. ఎందుకంటే ఎక్కడున్నారు పుష్పాలు? నాకు మన హెలికాప్టర్ సీన్ ఉంటుంది సార్ ఒకటి, మాల్దీవ్స్ లో ఆ, అల్లు అర్జున్ గారు వెళ్ళి మాలేసుకొని ఉంటారు, డీల్ ఉంటుంది సౌరవ్ సచ్దేవ్ గారు, అవును. వెనకాల పక్కనే మనోడికి సౌరవ్ సచ్దేవ్ గారికి నేను అసోసియేట్ అనమాట. అవునా? ఆ దుబాయ్ షేక్ బటర్ అయ్యారు సార్ నాకు. అయితే దాంట్లో ఒక ఫన్నీ అంటే ఒక పెక్యులర్ స్టోరీ ఉంది. షూట్ అవుతున్నప్పుడు సుకుమార్ గారిని కలిసాను, ఇలా షేర్ చేసుకుని కాస్ట్యూమ్ లోనే అంతా ఓకే ఓకే. అరబ్ షేక్ ఒకసారి పొద్దున వేసుకుంటే నైట్ ఇప్పడమే సార్ అది. కనపడం. అది కళ్ళు తప్పే జిబ్బ కదా, మళ్ళీ మళ్ళీ తీసేయలేము. లంచ్ అప్పుడు వేసుకుని కూర్చొని లంచ్ చేయాలి అదంతా వేడికి. అండ్ అప్పుడు సార్ ఆల్మోస్ట్ 44-45 లాస్ట్ సమ్మర్. సో ఆ 7 days సార్ని కలిసాను, ఇలా రైట్ నేను కూడా రాశాను సార్ డైలాగ్స్ టిల్లోకి స్క్వేర్కి. సార్ చాలా ఇదేయారు సార్, జనరల్లీ ఎవరైనా రైటర్ అయినా లేదా ఇతను యాక్టింగ్ కూడా చేస్తున్నాడు అంటే అది ఇదేయారు సార్. చాలా మంచి బాండ్ ఫామ్ అయింది. షూట్ అంతా అయిపోయాక ఇంకా లాస్ట్ డే 7th డే ఆ షెడ్యూల్ ప్యాకప్ ఆర్ఎఫ్సీలో వెళ్ళి సార్ థ్యాంక్స్ చెప్దాము, ఇంకా షెడ్యూల్ ప్యాకప్ కదా అని సార్ క్యారవెన్ దగ్గరికి వెళ్ళాను. వెళ్తే సార్ ఒక 10 secondsలో చూసారు, హాయ్ సార్ అనగా రవి అన్నారు. అవును సార్ అనగానే, అరే నాకు తెలీదు నీ హెయిర్ ఇదంతా ఇలా ఉందని, లేదా వేరే క్యారెక్టర్ పెట్టేటండి కదా అన్నారు సార్. ఇట్లా అనగా నేను అదేం సార్ నెక్స్ట్ ఫిల్మ్లో పెట్టండి సార్ అయితే అని చెప్పి అలా అయింది. ఇలా సూపర్ సార్. ఆ డైలాగ్ చాలు గుర్తుపెట్టుకుని పేరు పెట్టి పిలిచారంట. అవును సార్, సుకుమార్ గారు. సూపర్ సార్. సార్ ఇప్పుడు ఆర్ట్ డిపార్ట్మెంట్ చేస్తున్నారా, ఆగిపోయారా? లేదు సార్, ఆర్ట్ డిపార్ట్మెంట్ ఇప్పుడు ఏం చేయట్లేదు. అంటే నాతోటి ముందు వర్క్ చేసిన నా అసిస్టెంట్స్ వాళ్ళు ఇప్పుడు ఆర్ట్ డైరెక్టర్ లాగా చేస్తున్నారు సార్. సో వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు. నేను ఇప్పుడు కంప్లీట్ యాక్టింగ్ రైటింగ్ మీద ఉన్నాను సార్ ఇప్పుడు. సార్ సినిమా అంటే కొన్ని క్యారెక్టర్లు వస్తూ ఉంటాయి, లేకపోతే రావు, ఒక్కోసారి సక్సెస్ అయితే అసలు తిరిగి ఉండదు. మళ్ళీ ఉన్నదాన్ని ఎందుకు వదులుకోవటం ఆర్ట్ డిపార్ట్మెంట్? ఉన్నదాని ఏం లేదు సార్. అప్పుడు నాకు యాక్చువల్లీ ముందు నుంచి నాకు స్టార్ట్ అయినప్పుడు గోల్ ఒక రైటింగ్ చేసి ఫిల్మ్ తీద్దామనే గోల్ ఉండే సార్ ఎప్పటి నుంచో. ఆర్ట్ డైరెక్షన్ అనేది ఒక ఎంట్రీ లాగా అయింది నాకు. ఓకే, ఆర్ట్ డైరెక్షన్ ఎంట్రీ కోసం ఎంట్రీ లాగా అయింది. అండ్ అది లక్కీలీ నాకు కూడా వచ్చిన పని. సో అది కంటిన్యూ చేశాను. అక్కడి నుంచి నాకు నా ఫిల్మ్స్ చేసుకుంటూ నాకు ఎక్స్పీరియన్స్ రావడము, ఇది చాలా ఆర్గానికల్ అయింది. ఓకే, అనగనగా ఒక నాన్న, అదేంటి? అవును సార్, చూసారు అది షార్ట్ ఫిల్మ్కి ఆర్ట్ డైరెక్షన్ చేశాను. ఓకే, మన నాని గారి వాళ్ళ సిస్టర్ దీప్తి గారు, మనం కోర్ట్ తీసారు. యాక్చువల్లీ జర్నీ స్టార్ట్ అయింది అప్పుడు సార్. ఓకే ఓకే, అనగనగా ఒక దీప్తి గారు డైరెక్షన్ చేయడము, దీప్తి గంట సో చేయడము అక్కడ స్టార్ట్ అయింది. షార్ట్ ఫిల్మ్ తీద్దాము అని వాళ్ళు ఫస్ట్ అనుకున్నప్పుడు లాస్ట్ మినిట్ లో నన్ను పిలిచారు అనమాట. ఏదో వేరే ఆర్ట్ డైరెక్టర్ ఎవరో లాస్ట్ మినిట్ లో డ్రాప్ అయితే ఎవరో కాంటాక్ట్ త్రూ ఇంకా ఎల్లుండే షూట్ అన్నప్పుడు పిలిచారు నన్ను. సో అదొకటి చేశాను సార్, మంచి పేరు వచ్చింది. ఓకే ఓకే, అక్కడి నుంచి జర్నీ స్టార్ట్. అది ఆల్రెడీ క్రిస్టియన్ స్త్రీల ఇవన్నీ అయ్యేటప్పుడే సార్, అయ్యేటప్పుడే ఇది కూడా మధ్యలో ఒక రికమెండేషన్ త్రూ ఇలా ఈ అబ్బాయి ఉన్నాడు బాగా చేస్తాడు అని చెప్తే పిలిచారు వాళ్ళు. సూపర్ సార్. కళ్యాణ్ శంకర్ ఎలా ఉంటారు సార్? అంత కళ్యాణ్ నా జాన్ అనుకోవాలి సార్. అంటే ఫిలిం ముందు నుంచే క్లోజ్ అయిపోయాను టిల్లు రైటింగ్ అప్పటి నుంచి. చాలా సింపుల్ మనిషి సార్, సింపుల్ మనిషి అండ్ వెరీ ప్యూర్ హార్టెడ్. మొన్న జూరెంటియర్ గారు చెప్పింది చాలా కరెక్ట్, తారకన్న చెప్పింది పర్ఫెక్ట్ చెప్పారు. హార్ట్ ప్యూర్ ఉంటేనే కామెడీ అంత బాగా రాయగలుగుతాము, అంత బాగా తీయగలుగుతామని. అంతే సార్, కళ్యాణ్ ఒక 10 మంది పైకి రావాలి, ఆ 10 మంది మనోళ్ళు ఎవరైనా సక్సెస్ఫుల్ కావాలి, అందరూ సెటిల్ అవ్వాలి లైఫ్లో చేయాలనే మెంటాలిటీ ఉంటాడు సార్. అండ్ చూడ్డానికి చాలా సింపుల్గా అనిపిస్తాడు సార్ మనోడు, కానీ ఐ థింక్ మనోడికి ఉన్న ఫిలిం నాలెడ్జ్ అసలు మనోడు ఏజ్కి అది కూడా చాలా ఎక్కువ సార్. అది చాలా అంటే చాలా ఎక్కువ, చాలా నేర్చుకోవచ్చు మనోడి దగ్గర నుంచి. డాన్స్ అంటే కదా సార్, మంచి డాన్స్. నాకు మొన్న తెలిసింది యాక్చువల్లీ, స్టేజ్ మీద కొట్టేశాడు. అవునా, మీకు తెలీదా? తెలియదంటే మేము ఎక్కడో కూర్చున్నప్పుడు డాన్స్ చేసినట్టు, కానీ అంత స్టేజ్ ఎక్కి డాన్స్ చేయగలిగే కెపాసిటీ ఉంది, అంత ఎనర్జీ ఉందని నాకు ఫస్ట్ టైం అది. సుమా గారి షోలో చెప్పాడు ఆయన ఫస్ట్ డాన్స్. అవును. ఓకే ఓకే, బట్ లొకేషన్లో ఎలా ఉంటాడు? కొంత ఈగోస్ ఏమైనా ఉంటాయా? అస్సలు సార్, మోస్ట్ అసలు ఒక డైరెక్టర్ జనరలీ ఏంటంటే నేను అనుకున్నది, ఒక డైరెక్టర్ అంటే బాగా ఇలా ఉండి అరుచుకుంటుంటారేమో, లేదా తిడుతుంటారేమో, లేదా ఒక మనోడు అసలు తిట్టాడు సార్ మనోడు, కానీ పనులు అయిపోతుంటాయి. మనోడితో భయపడరు ఎవరు, కానీ రెస్పెక్ట్ చేస్తారు. ఐ థింక్ అది మోస్ట్ హార్డెస్ట్ కానీ ద బెస్ట్ వే ఒక వర్క్ చేయాలంటే అందరం కలిసి. ఊర్లో బ్రదర్ లాగా ఉంటాడు అంతే. అంతే సార్, పెద్ద డైరెక్టర్ ఈ అడవులు ఏముండదు సార్. అసలు అందరితో ఒక బ్రదర్ లాగా ఉంటాడు, ఫ్రెండ్లీగా ఉంటాడు, పని అయిపోతుంటది. అందరు ఏంటంటే కళ్యాణ్ కోసం మనం ఈ ఫిల్మ్ బాగా చేద్దామనే మైండ్ సెట్ లో చేస్తారు సార్. ఓకే, టైర్డ్ అయిపోయినా ఏమైనా కూడా చేస్తూనే ఉంటారు.
సరే ఫ్రీడమ్ ఉంటుందా ఇటువంటి డైరెక్టర్స్ దగ్గర? ఇది కాదు కళ్యాణ్, మనం ఇట్లా చేద్దాం, ఈ డైలాగ్ ఇలా మారుద్దాం, ఆ ఫ్రీడమ్ ఉంటుందా? మనకంటే ఎక్కువ కళ్యాణ్ వచ్చి అడుగుతారు అనమాట, ఇది మామ సీన్, ఇది డైలాగ్స్ ఇది అనుకున్నా ఎట్లుంది మామ అంటే, అది బాగుంది మామ, దీని మీద ఏమైనా ఉంటే కూడా చేయండి మామ, ఎడిట్లో ఏమైనా ఉంటే మనం వాడితే వాడుకుందాం లేదా తీసేద్దాం, అంతే, అంత సింపుల్ మనోడు. ఏమైనా ఉన్నాయా మీరు అట్లా చేసినవి? ఈ చిన్న చిన్న పార్ట్ వన్ లో చిన్న చిన్న ఒక చిన్న సీన్, అది మన బాస్కెట్బాల్ సీన్ లో పీటీ సార్ తో అంట కదా, లీదా ఏ సార్ లీ బ్రూస్ లీ లింగే, అది అప్పటికప్పుడు ఏదో ఒక ఐడియా వస్తే చెప్పాను, ఇమీడియట్ కెమెరా పెట్టి తీపిచ్చేస్తాడు. బాగుంది మామ, మీకు వచ్చిన ఐడియా అది? అప్పటికప్పుడు వచ్చింది సార్ లీ లింగే అనేది. అసలు ఆ సీన్ లేదు ముందు. ఓకే, ఆ బాస్కెట్బాల్ మ్యాచ్ లో అంత అవుతుంది, అక్కడ మ్యాచ్ అవుతుంది, నేను జస్ట్ సరదాగా వెళ్ళి అక్కడ మ్యాచ్ అంతా అవుతుంది కదా, ఒక చిన్న కామెడీ పెట్టేస్తే బెటర్ ఏమో అని అన్నా. అవునా మామ ఉందా నీ దగ్గర అన్నాడు. ఉందంటే అర్థం లేదు ఒకటి అని నేను అప్పటికప్పుడు చిన్న సీన్ ఫామ్ చేస్తాను. అది ఎమ్మటే వాడు కెమెరా పెట్టిచ్చేసాడు, బ్రేక్ ఇచ్చే ముందు ఒక 2 షాట్ ఒక క్లోజ్ పెట్టిచ్చేసాడు, తీసేసాడు, అయిపోయింది. అది పేలింది, చాలా బాగా పేలింది, చాలా పిల్లలు అన్ఎక్స్పెక్టెడ్. అది సినిమాలో ఉంటుందా లేదా కూడా తెలియదు మాకు, ఏదో ఫన్ కోసం చేసాం. మరి ఆడు లీ కదరా లింగయ్య లింగయ్య ఏంద్రా ఇప్పుడు ఎలా అది కూడా ఉద్యోగం అన్నాడు కదా, పొద్దునకెళ్ళి నోట్లో పెట్టుకొని బ్లో చేసే జాబ్ రాని ఇది. ఈయన మన లడ్డు విష్ణు కానీ మన హీరోస్ కానీ వెళ్తే ఎలా ఉంటుంది వర్క్ చేసి? బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయినాం సార్. ఫస్ట్ కాలేజ్ అప్పుడు ఒక చిన్న బాండ్ స్టార్ట్ అయింది, అంటే అందరం కాలేజే కాబట్టి అక్కడ అందరం కూర్చొని తినడము, ఫ్రెండ్లీ నేచర్ స్టార్ట్ అయింది. ఓకే, అంతవరకు బాగానే ఉంది. పార్ట్ 2కి వచ్చేసరికి బ్రదర్స్ లాగా అయిపోయాం సార్ అందరం. ఇంకా అంటే ఎలా ఉందంటే, ఇంకా కలిస్తే మేము 5 కలిసామంటే ఇంకా అయిపోయింది. ఏదో ఒక నవ్వడమో ఏదో ఒకటి అవుతుంటుంది ఇంకా, అండ్ దాంట్లో కళ్యాణ్ ఇన్వాల్వ్ అయితే అయిపోయింది, ఇంకా అసలు పేలిపోతుంది, సీన్ వచ్చేస్తుంది. ఓకే, ఒక సీన్ రాసుకోవచ్చు, ఈజీగా రాసుకోవచ్చు. సూపర్ సార్. సార్ స్టేజ్ మీద జూనియర్ ఎన్టీఆర్ గారు పేరు పెట్టి పిలిచి మీ సీన్ వచ్చినప్పుడు నేను క్లాప్స్ కొట్టానని చెప్పినప్పుడు ఎట్లా అనిపించింది సార్? మామూలు విషయం కూడా కాదు. అసలు ఒక 3 సెకండ్స్ ఫ్రీజ్ అయిపోయాను సార్, నేను బాడీ కోల్డ్ అయిపోయింది, అర్థం కాలేదు అసలు ఏమవుతుందని. నా గురించే చెప్తున్నారా, అసలు నా పేరా తెలిసి ఇవన్నీ నడుస్తుంది మైండ్లో. అంత పెద్ద మనీ నిజంగా అవుతుందా అనే దాంట్లో ఫస్ట్ అప్పుడు యాక్చువల్ నిజంగా అవుతుందని చెప్పి అన్న దగ్గరికి వెళ్ళి హ్యాండ్ షేక్ చేసి అసలు నేను షాక్లో ఉన్నా. అసలు అదే కాదు సార్, అయిపోయి 3 days నేను షాక్లో ఉన్నా, ఇది నిజంగా అయిందా అని. అది కొంచెం లోపలికి దిగడానికి 3 రోజులు పట్టింది. సూపర్ సార్, చాలా గ్రేట్ సార్ అది. ఎందుకంటే అంత పెద్ద యాక్టర్ నా గురించి అయినా లేదా మాలాంటి ఇప్పుడిప్పుడు స్టార్ట్ అయిన యాక్టర్ చెప్పడము మాకు చాలా లైఫ్లో బెనిఫిట్ చేస్తుంది సార్. అది ఆ థాట్ ఒక మనిషికి ఉండడము, అందుకే ఆ స్టార్ అనే పదానికి ఒక కరెక్ట్ వాల్యూ సార్. అది పేరు గుర్తుపెట్టుకుని కరెక్ట్ సార్, రవి బాగా చేశాడు, వాళ్ళు బాగా చేశాడు, కార్తికేయ బాగా చేశాడు, ఇట్లా కాకుండా మీ క్యారెక్టర్ గురించి చెప్పడం. ఎగ్జాక్ట్లీ, క్యారెక్టర్ గురించి చెప్పి, మీ ఎంట్రీ గురించి చెప్పి సీన్లో, అండ్ నా గురించి అండ్ కార్తికేయ మన గురించి కూడా నువ్వు పేరు మార్చుకున్నావంట అనే విషయం తెలుసుకోవడం అతను. అవును, చాలా గ్రేట్, పేరు చెప్పి చాలా గ్రేట్. సంగీత్ వాళ్ళ గురించి అందరి గురించి సార్. సూపర్ సార్. నెక్స్ట్ ఈ మధ్యకాలంలో వింటున్నాము, చాలా సినిమాలు చేస్తున్నారు, చాలా బిజీ అయిపోయారు. ఇప్పుడు అనుదీప్ గారి సినిమాలో ఎలా ఉండబోతుంది? ఫుల్ లెంగ్తా లేకపోతే మ్యాడ్ 1 మ్యాడ్ 2లో చాలా పొటెన్షియాలిటీ ఉన్న యాక్టరు, దాంట్లో బాగా వచ్చింది, పేరు వచ్చింది కాబట్టి దానికంటే పెద్ద క్యారెక్టర్ రాసిస్తాం. అవును సార్. దీంట్లో నెక్స్ట్ అనుదీప్ గారు పెద్ద క్యారెక్టర్ ఫుల్ లెంత్ ఉంటుంది. పంకీలో మంచి ఫుల్ లెంత్ సార్. దీంట్లో కథకి రిలేట్ అయ్యే క్యారెక్టర్, నాకు విశ్వక్కి మధ్యలో సీన్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో మా ఇద్దరి మధ్యలో కామెడీ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మొన్నే షూట్ చేసాము ఒక సీన్, చాలా మంది చూసి మన కళ్యాణే చెప్తున్నాడు, అద్దరిపోయింది మా సీన్ మీ ఇద్దరిది, అసలు విశ్వకైతే అదరగొడుతున్నాడు సార్. అంటే అనుదీప్ అన్న టైమింగ్ పట్టడం చాలా కష్టం సార్. అనుదీప్ అన్నది చాలా అతను ఒక్కడే, ఇంకా జానర్ అని చెప్పుకోవచ్చు. నవీన్ పోలిశెట్టి కానీ ప్రియదర్శి కానీ వాళ్ళు పట్టేస్తారు. విశ్వక్ అదరగొట్టలేక పట్టాడు సార్. ఓకే, అసలు మీరు ఒక కొత్త విశ్వక్ చూడబోతున్నారు, అండ్ ఇద్దరు కాంబినేషన్ అదిరిపోయింది. ఇంకా అసలు జానర్ ఏంటి సార్? కామెడీనా? కామెడీ సార్, మొత్తం అవుట్రేట్ కామెడీ. ఓకే, సూపర్ సార్. అనుదీప్ గారితో చేస్తున్నారు, తర్వాత విశ్వక్ సేన్ కానీ సిద్ధు జొన్నలగడ్డ కానీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్. అవును సార్, ఇద్దరు డైరెక్టర్లే. అతను డైరెక్టర్ మెటీరియల్, సిద్ధు ఇంకా చేయలేదు తప్ప డైరెక్టర్ ఇంచుమించు. మన విశ్వక్ సేన్ డైరెక్టర్ ఎలా ఉంటుంది వీళ్ళిద్దరు సిమిలారిటీస్? ఇద్దరు ఫ్రెండ్స్, చాలా సిమిలారిటీస్ ఉన్నాయి సార్. అంటే క్రాఫ్ట్ మీద ఒక పట్టు ఉంటుంది కదా సార్ మన వాళ్ళకి, అది జెన్యున్ గా ఉంటుంది, ఏదో చెప్పడానికి చేయడం కూడా కదా. అంటే డెఫినెట్లీ సీన్ అవుతున్నప్పుడు ఒక పర్ఫెక్ట్ అడిషన్ అంటారు కదా సార్. ఇప్పుడు అనుదీప్ అన్న అందరం సీన్ తీస్తున్నప్పుడు కరెక్ట్ టైంలో విశ్వ కరెక్ట్ డైలాగ్ చెప్పడం, లేదా ఒక చిన్న ఇది కెమెరా ఇటు నుంచి ఇంకో షార్ట్ ఇటు తీస్తే బెటర్ అండము. ఐ థింక్ ఇలాంటి వాళ్ళతో పనిచేయడం సార్ సింక్ అయిపోతాయి.
మనందరం ఓ సింక్లో ఉంటే బ్లాక్ బస్టర్లు పడేవే ఇప్పుడు నెక్స్ట్ నాకు తెలిసి వీళ్ళతోటే. సరే వీళ్ళతో చిన్న ప్రాబ్లం కూడా ఉంది. వీళ్ళు డైరెక్టర్లు, రైటర్లు, మంచి యాక్టర్స్, సిద్ధు జొన్నలగడ్డ కానీ విశ్వక్ కానీ. వీళ్ళతో చిన్న ప్రాబ్లం ఏంటంటే డైరెక్షన్లో కూడా ఇట్లా ఏలు పెట్టేస్తుంటారు. ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు కొంతమంది. ఆ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయా? లేదా కొంచెం హెల్దీగా తీసుకుంటే అందీప్ కానీ కళ్యాణ్ శంకర్ కానీ హెల్దీగా తీసుకుంటారు? అదే అనబోతున్నా సార్. నాకు అట్లీస్ట్ ఉన్న ఎక్స్పీరియన్సెస్ అది ఇప్పుడు కళ్యాణ్ గురించి కూడా చెప్పాను కదా సార్. కళ్యాణ్ ఇప్పుడు సెట్లో కాఫీ అందించే అతను కూడా వచ్చే ఐడియాస్ కూడా తీసుకుంటాడు. సూపర్. వర్కౌట్ అయితే అంటే మనం నచ్చితే తీసుకుంటారు. ఆడవుతుందంటే 100% తీసుకుంటాడు. మనోడికి క్రెడిట్ కూడా ఇస్తాడు, మనోడి గురించి మాట్లాడతాడు. అలాంటి పర్సన్ కళ్యాణ్. సిద్ధు కూడా ఇప్పుడు సిద్ధు కూడా ఫస్ట్ మమ్మల్ని కళ్యాణ్ డైలాగ్స్ తెచ్చాడు. నేను ఫస్ట్ అసోసియేట్ డైరెక్టర్ ఢిల్లీ స్క్వేర్కి. అక్కడి నుంచి నేను ఏదో డైలాగ్స్ నేను ఒక డైలాగ్ ఒక సీన్కి అందించుకుంటూ వెళ్ళినప్పుడు లేదు నువ్వు ఫుల్ టైం చేయని చెప్పాడు సిద్ధు. మీరు పాజిటివ్గా తీసుకున్నాడా మీరు అసోసియేట్గా ఉన్నప్పుడు? చాలా పాజిటివ్ సార్. ఇప్పుడు అక్కడి నుంచి నేను డైలాగ్స్ చేసుకుంటూ వెళ్తే అతనే క్రెడిట్ అతనే వేసాడు మాకు. చాలామంది హీరోలు కానీ మనం చూస్తూ ఉంటాం, డైరెక్టర్లు కానీ పాజిటివ్గా తీసుకునే అవకాశం ఉండదు. ఎందుకంటే అసిస్టెంట్ డైరెక్టర్ అంటే లేకపోతే అసోసియేట్ కానీ మన పరిధులు కొన్ని ఉంటాయి. ఉంటాయి సార్. లేకపోతే లొకేషన్ చూడటం. సిద్ధు అలాగా సార్. సిద్ధు అయినా కళ్యాణ్ అయినా ఇప్పుడు అనుదీప్ అన్న సెట్లో చూస్తున్నాను. అప్పుడప్పుడు నేను వెళ్ళి అన్నకి అడుగుతుంటాను, అన్న ఇక్కడ చేయవచ్చా లేదా ఇక్కడ ఏం చేయాలి మీరు చెప్పండి అని అడుగుతుంటాను. సో నాకు తెలుసు సార్, అంటే అట్లీస్ట్ నేను చూసింది అంటే బయట నాకు చేయని సినిమా నాకు తెలియదు కానీ మనం ఓపెన్గా ఉండి సినిమాకి ఏం కావాలి సినిమా అదే చేసుకుంటూ వెళ్తుంది సార్. మనము ఆ బటన్ వస్తే వదిలేయాలి, ఈ సినిమా అవుతుంది. సో మనం రియాక్ట్ అవ్వడమే ఐ థింక్ ఫిల్మ్ మేకింగ్ సార్. ఇప్పుడున్న కరెంట్ సినారియో ఫిల్మ్స్లో. మీరు ఇప్పుడు వరకు కళ్యాణ్ శంకర్ గారు కానీ అనుదీప్ గారు సినిమాలు చేస్తారు, వీళ్ళు పాజిటివ్ పీపుల్. అవును సార్. ఇక నెక్స్ట్ వెళ్తే ఎలా ఉంటుందనే చూసుకోవాలి. మీ రైటింగ్ చూసుకోవాలి. అడాప్ట్ అవ్వడం ఇక్కడ ఐడియాస్ ఇచ్చే అవకాశం ఉంటుంది, వీళ్ళు తీసుకునే అవకాశం అంతే సార్. అది ఫస్ట్ కంప్లీట్ చేయండి. నెక్స్ట్ వెళ్ళే వాళ్ళు తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. అంతే కదా సార్. అది ఫస్ట్ నేను అబ్జర్వ్ చేసుకుంటాను సార్. ఇప్పుడు ముందు వ్యక్తి ఐడియాస్ తీసుకుంటాడంటే ఇస్తాము, లేదు అంటే అసలు ఎందుకు సార్ మన పని మనం చేసుకుని. ఎందుకంటే ఐ థింక్ అట్లాంటప్పుడు అది బెటర్. వాళ్ళకు ఒక విజన్ ఉంటుంది, ప్రాసెస్ ఉన్నప్పుడు అది ఫాలో అయిపోవాలి. ఓకే. లేదు అందరం కొలాబరేటివ్గా చిన్న ఓపెన్గా ఉన్న డైరెక్టర్లు ఉంటారు అనమాట. వాళ్ళకు పెద్ద విజన్ ఉంటుంది, వాళ్ళకు కూడా చిన్న అడిషన్స్ కూడా నేను రెడీగా ఉన్నాను వర్కౌట్ అయితే అన్నప్పుడు అప్పుడప్పుడు అవి వండర్స్ అవుతాయి. సో ఐ థింక్ లైఫ్లో కూడా ఇదనే కాదు సార్. జనరలీ నా లైఫ్ చూసే విధానం ఏంటంటే దేని పట్టి అడాప్ట్ అయితే వెళ్ళిపోవడమే లైఫ్. సూపర్ సార్. ప్రస్తుతానికి ఎన్ని ఉన్నాయి సార్ సినిమాల చేతిలో? ఇప్పుడు మ్యాట్ 2 అయిపోయినాక ఫంకీ ఉంది సార్. ఫంకీ అండ్ ఒక 2-3 ప్రాజెక్ట్స్ ఇప్పుడు ఆల్రెడీ టాక్స్లో ఉన్నాయి సార్. అవి అయిపోతే ఒక 5 to 6 ఉన్నాయి సార్. ఇప్పుడు టోటల్గా 30 daysలో 20 days బిజీగా ఉన్నారు. అవ్వాలి సార్. అదే ఉన్నారా? యా. సూపర్ సార్. సార్ ఏంటి ఈ మధ్యన గద్దర్ గారిది ఏదో ఆల్బమ్ ఇది చేశారు కదా? అవును సార్. గద్దర్ గారి మీద ఒక సాంగ్ చేశాం సార్, ఒక 6.5 minutes సాంగ్. ఎప్పుడు రిలీజ్ అవుతుంది సార్ అది? ఈ మంత్ ఎండ్ అవుతుంది సార్. మొన్ననే లాస్ట్ డే షూట్ అయింది, ఇప్పుడు ఎడిటింగ్ అవుతుంది. ఈ మంత్ ఎండ్ సాంగ్ రిలీజ్ అవుతుంది సార్. ఎవరు సార్ అది చేసింది? ఎవరు? అది అనిల్ కందుకూరి అని కొత్త అబ్బాయి సార్. అతను వీళ్ళందరూ ముందు నుంచే ఫోక్ సాంగ్స్ అవన్నీ చేసుకుంటూ వచ్చారు అనమాట. శివ వెల్పుల అని ఒక వెరీ ఫేమస్ ఫోక్ సాంగ్స్ చేసి సినిమాటోగ్రఫర్ అతను. వీళ్ళందరూ కలిసి అండ్ గద్దర్ గారు ఓన్ డాటర్ వెన్నెలక్క గైడెన్స్ తోటి స్టోరీ. ఎందుకంటే గద్దర్ గారు బయోపిక్ అనమాట ఈ సాంగ్. స్టార్టింగ్ నుంచి అతను చనిపోయే వరకు 7 minutesలో చెప్తారు. 7 minutesలో మొత్తం మాంటేజెస్లో ఉంటాయి సార్. అతను ఫైట్స్ ఉన్నాయి. ఫారెస్ట్ తీసాను సార్. ఏటూరు నగరం ఫారెస్ట్ వెళ్ళి 5 days అక్కడ తీసాము. మొత్తము బాంబ్ బ్లాస్ట్ చేసాం చిన్న అంతే. బాగా వచ్చింది సార్ అవుట్పుట్ అయితే. మీలో గద్దర్ గారిని ఎలా చూసాడు ఆయన? అతనే చూసాడు సార్. అది చూసి కాల్ చేశాడు. అప్పటికి నాకు గద్దర్ గారు ఎంత తెలుసు కానీ అంత నేను ట్రావెల్ అవ్వలేదు ఎక్కువ ముందు నుంచి. సో అంటే ఇప్పుడు నాకు స్ట్రైక్ అవ్వలేదు. అందుకనే అనిల్ వచ్చేసి అన్న ఈ లుక్ ఇదే లుక్ నాకు కావాలి, మీరే చేయండి అని ఇంటికి వచ్చాడు అనమాట అనిల్. ఇమ్మీడియట్లీ ఒప్పుకున్నాను సార్. ఎందుకంటే అంత గ్రేట్ మనిషి గురించి ఒక బయోపిక్ తీస్తున్నారంటే మనం పాట అవ్వాలనేది ఐ థింక్ అది దేవుడు నిర్ణయించిందే అవుతుంది సార్. అది లేదా కాదు అది. సూపర్ సార్. ఆయన మేనరిజమ్స్ కొన్ని పట్టాలి. అవును సార్. కర్ర పట్టుకుంటాడు, షాల్ వేసుకుంటారు. కరెక్ట్. షాల్ వేసుకోవడము, ప్రజా ఆశకవిత్వం లాగా చెప్పేస్తాడు. స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు ఫట్ 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 పాడతా డాన్స్ చేస్తుంటారు. అవన్నీ ఎట్లా చూసారు ఆయన వీడియోస్? అవును చూసాను సార్. నాకు యాక్చువల్లీ 3 days టైమే ఉండే. నేను యాక్చువల్లీ టైం అడిగాను, ఇలా చేద్దాం అనుకుంటున్నామన్నా అని చెప్పాడు మనోడు వచ్చి. సూపర్ బ్రదర్, అసలు నాకు 1 month నేను మొత్తము దాంట్లోకి వెళ్ళిపోతాను క్యారెక్టర్లోకి. జనరలీ నాకు టైం అని కాదు కదా సార్, ఏ రోల్ చేసినా కామెడీ రోల్ అని చిన్నదైనా కూడా డైరెక్టర్ తోటి నేను కొంచెం టైం స్పెండ్ చేస్తాను. ఈ మనిషి ఎవడు అంటే
కథలో లేకపోయినా నేను కొన్ని క్వశ్చన్స్ అడతాను అనమాట. వీడు ఓడు ఎక్కడ పుట్టిండు, వీడు కోపం ఎట్లా ఉంటుంది, కోపం వస్తుందా రాదా, కోపం వస్తే ఇవన్నీ చిన్న ఓకే ఓకే రిలేటెడ్ టు ద స్టోరీ. అంటే లేదన్నా ఇప్పుడు 2 daysలో తీయాలన్నాడు. అన్నా బాసు గద్దర్ గారి మీద తీస్తున్నాను 2 daysలో ఏంటి అసలు, నేను ఇంకా సిటీ మనిషిని, నేను అంటే ఇక్కడే పెరిగింది సార్. ఓకే ఓకే ఇప్పుడు అదంతా అడాప్ట్ అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది. మీరు అన్నట్టు కర్ర పట్టుకోవడము, కొన్ని ఆయనకో ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి గద్దర్ గారి, స్టైల్ ఉంటుంది కదా, ఒక స్టైల్ ఉంటుంది, డాన్స్ స్టైల్ ఒకటి ఉంటుంది మళ్ళీ. అంటే మన నుండి ఒక పాయింట్కి పడిపోయాను సార్ నేను. ఇప్పుడు ఫారెస్ట్ సమ్మర్ లాస్ట్ మంత్ షూట్ చేస్తాం అది ఆ ఎపిసోడ్ మార్చ్లో, ఓకే మార్చ్ ఎండింగ్లో. ఇంకొక 15 days అయితే మొత్తము ఫారెస్ట్ వాడిపోద్ది అన్న, మనకి అవుట్పుట్ రాదు, మొత్తం లీవ్స్ అన్ని ఇదైపోయి డ్రై అయిపోతుంది. మనకి ఆ నక్సలిజం, ఆ ఫారెస్ట్ అన్నప్పుడు ఆ గ్రీనరీ, ఆ వాగులు అవన్నీ ఇంకా ఉన్నాయి అన్న దగ్గర పడ్డా సార్ ఇంకా. బట్ ఆ 3 daysలో అసలు మ్యాక్సిమం ఎంత చేయగలుగుతాను చేశాను. నాకు షూటింగ్ ఫస్ట్ డే అయినప్పుడు కూడా కొంచెం అండర్ కాన్ఫిడెంట్ ఉన్నాను, సెట్ అవుతున్నాం, లుక్ సెట్ అయిందని అందరూ చెప్పారు. ఓకే లుక్కే కాదు కదా కొన్ని ఉంటాయని ఇవన్నీ చేస్తున్నాను. గద్దర్ గారు బెస్ట్ ఫ్రెండ్ వచ్చారనమాట షూట్కి, సతీష్ గారు అని అతను బెస్ట్ ఫ్రెండ్ అనమాట. అతను వచ్చి హగ్ చేసుకుని ఆల్మోస్ట్ ఏడ్చారు చూసి. అంతకంటే అక్కడ నేను కొంచెం రిలాక్స్ అయ్యాను సార్. అక్కడి నుంచి మెల్లిమెల్లిగా అందరూ చెప్పడం ఇంకా నాకు హెల్ప్ చేసింది కాన్ఫిడెన్స్ బూస్ట్ అవ్వడానికి. ఇప్పుడు ఈ నెలాఖరు నుంచి రవిలో కొత్త యాంగిల్ అయితే చూస్తాం మనం. యా డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ సార్. కామెడీ కాకుండా వేరే ఎమోషన్స్ కూడా ఉన్నాయి అన్నమాట ఆ పాటలో. రవి ఆంటోనీ సార్ పేరే రవి ఆంటోనీ. ఓ సూపర్ సార్. ఫ్యూచర్లో ఎటువంటి క్యారెక్టర్ చేయాలంటుంది? ఎందుకంటే ఒక ఆర్టిస్ట్గా కామెడీ చేయటమే అన్నిటికంటే కష్టం. కామెడీ పండించారంటే ఏదేం చేయగలరు. కరెక్ట్. కామెడీ యాక్టర్స్కి ఎక్కువ విలన్స్ చేయాలని ఉంటుంది. సునీల్ గారికి కానీ, బ్రహ్మానందం గారు కానీ, వీళ్ళ ఆశ ఎప్పటి నుంచో విలనిజం. ఎంఎస్ నారాయణ గారికి నెగిటివ్ షేడ్ చేస్తే ఎలా ఉంటుంది, కామెడీ చేస్తాను కదా, మమ్మల్ని ఎలా తీసుకుంటారనేది. సునీల్ గారికి ఇప్పుడు చాలా చేసినా కూడా ఇంకా చేయాలని ఉంటుంది ఆయనకి. ఎందుకో పుష్పలా చేశాడు, చాలా చేశాడు. అవును. అటువంటిది ఎటువంటి క్యారెక్టర్ చేయాలని? డెఫినెట్లీ మీరు అన్నట్టు కామెడీ నాకు ఫస్ట్ నుంచే అసలు ప్రేమ అనమాట సార్. కామెడీ అనేది ఒక 10 మందిలో కూర్చుంటే కూడా నా వైబ్ ఆ కామిక్ వైబ్లోనే ఉంటుంది అనమాట జనరల్, చిన్నప్పటి నుంచి. మీరు అన్నట్టు డెఫినెట్లీ ఒక మంచి విలన్ క్యారెక్టర్ అది చేయడం. అండ్ నాకేంటంటే సార్ అన్ని ఎక్స్ప్లోర్ చేయడం లైఫ్లో ఇష్టం సార్. మీరు చూస్తే అందుకే ఆర్ట్ డైరెక్షన్ నుంచి, రైటింగ్ నుంచి ఇప్పుడు యాక్టింగ్ ఇప్పుడు చేస్తున్నాను. యాక్టింగ్లో ఇప్పుడు సెటిల్ అయ్యాను, కంప్లీట్ ఫోకస్లో ఉన్నాను. సో మీరు అన్నట్టు ఐ థింక్ నన్ను నేను ఇంకా పుష్ చేసుకుంటూ వెళ్ళడమే, యాక్టింగ్లో చేసుకుంటూ వెళ్ళడమే సార్. అదే ప్లాన్ అది. సూపర్ సార్. సార్ రైటింగ్ ఉంది, చాలామంది రైటర్స్ ఉంటారు, డైరెక్టర్స్ అవుతున్నారు. చాలా మ్యాథ్స్ రైటర్స్ ఇప్పుడు న్యూ ఏజ్ గ్రూప్ రైటింగ్ అనేసి చాలా బాగా రాస్తున్నారు. ఇప్పుడు మీ పల్స్ పట్టుకోవడం పాత డైరెక్టర్లకి ఆ తరానికి జనరేషన్కి అందట్లేదు నాకు తెలిసి. కొత్తగా వస్తున్నారు, చిటుకుమంట కొడుతున్నారు, 100 కోట్లు కొట్టేస్తున్నారు, ఒక్క సినిమాతోనే వండర్స్ క్రియేట్ చేస్తున్నారు. అనుదీప్ కానీ, కళ్యాణ్ శంకర్ కానీ, మీ ఏజ్ గ్రూప్ టిల్లు కానీ, టిల్లు స్క్వేర్ కానీ, ఆ కలెక్షన్స్ కానీ, మ్యాడ్ కలెక్షన్స్ కానీ ఎవరికి అంతుపట్ల. ఇట్లా కూడా సినిమాలు చేయవచ్చా ఈ రైటింగ్తో? సినిమాలు చేయవచ్చు, అంతు పట్టుకోవడం. ఎప్పుడు చేయబోతున్నారు డైరెక్షన్ అనేది? ఏ టైప్ ఆఫ్ కథ రాసుకుంటున్నారు? డైరెక్షన్ చేసినప్పుడు డెఫినెట్లీ కామెడీ సార్, బట్ ఇట్ విల్ టేక్ టైమ్ సార్. నౌ ఐ వాంట్ టు యాక్ట్. చేస్తాను, డైరెక్షన్ చేస్తాను. ఇప్పుడు ఉన్న ప్రైమ్, ఇప్పుడున్న దీంట్లో ఇప్పుడు ఈజీలీ ఒక 10 years యాక్టింగ్ చేస్తాను సార్. యాక్టింగ్ చేసి అసలు ఇంకా యాక్టింగ్ మీదనే ఫోకస్ సార్. బట్ డెఫినెట్ డైరెక్ట్ చేస్తాను. కాదు 10 years అంటే రవి గారు అట్లా కదా, 10 years అంటే ఇప్పుడు మీ రైటింగ్ స్కిల్స్కి మంచి డిమాండ్ ఉంది. అవును సార్. మీరు కానీ, సిద్ధు కానీ రైటింగ్ చేస్తాను సార్. కాదు కదా, అప్పుడు మీ రైటింగ్ మీరు తీసుకుంటే నెక్స్ట్ లెవెల్ కదా. డైరెక్టర్ అంటే ఇప్పుడు వాళ్ళ చిటుక్కుని వస్తున్నారు, 100 కోట్లు కొట్టేస్తున్నారు. అర్థమైంది క్వశ్చన్ ఇది. ఐ థింక్ నేను జనరలీ లైఫ్లో ఒక ప్లాన్ పెట్టుకొని చేసింది ఏది వర్కౌట్ అవ్వలేదు సార్. ప్లాన్ లేకుండా కష్టపడ్డాయి అన్ని వర్కౌట్ అయ్యాయి. ప్లాన్ పెట్టుకుని కష్టపడ్డా ఆర్గానిక్గా వచ్చేయాలి. ఆర్గానిక్గా ఏవే వర్కౌట్ అయ్యాయి సార్. ఏంటంటే మనము నాకు ఇది అవ్వాలి అని మైండ్లో పెట్టుకొని, నాకు భగవద్గీతలో కూడా ఉంటుంది సార్ అది, మనకి బైబిల్లో అన్నిట్లో అన్ని గ్రంథాల్లో ఉంటుంది. ఏంటంటే ఒక ఆల్రెడీ అది ఒకటి పెట్టుకొని మనం నాకు ఇది కావాలి కాబట్టి ఇది చేస్తాను అంటే అవ్వలేదు. నాకు ఇప్పుడు ఇది చేస్తాను, ఇది ఆనెస్ట్గా చేస్తాను, ఇది నేను ప్రాపర్గా నా 100% కంటే ఎక్కువ పెట్టి చేస్తాను అన్నప్పుడు అవన్నీ వచ్చాయి లైఫ్లో. టార్గెట్ పెట్టుకుని చేయొద్దు అంటారు. టార్గెట్ పెట్టుకొని చేసి నాకు అట్లీస్ట్ లైఫ్ ఎక్స్పీరియన్స్. ఓకే ఓకే. సో అడిగితే అది చెప్తాను సార్. డైరెక్షన్ చేస్తారు కానీ ఇప్పుడు చేయరు. చూద్దాం సార్, అది ఐ థింక్ అదే అవుతుంది. ఇప్పుడు మీరు అంటే ప్లాన్ అని అడగని నాకు 10 years వచ్చేసింది చూడండి. సార్ మొన్న కళ్యాణ్తో మాట్లాడినప్పుడు ఇంటర్వ్యూ చేశాను ఇట్లాగే, చూసాను సార్. తర్వాత ఆయన ఒక మాట అన్నాడు, టిల్లు స్క్వేర్లోకి మ్యాడ్ స్క్వేర్ కలుపుదామా, మ్యాడ్ స్క్వేర్లోకి టిల్లుని తెద్దామా, తెద్దామా, ఎటు చేస్తే బాగుంటుంది?
ఏది చేసినా ఒకటే సార్ అది, ఎందుకంటే లాస్ట్ చేసేది మేమే కదా, దానికి పేరేం పెడతాం అనేది. సిద్ధు మ్యాడ్ ఎల్లో ఎక్స్ మ్యాడో అలా ఆ టైప్ ఏదైనా టైటిల్, అది ఇంకా టైటిలే సార్ అది, ఎందుకంటే సినిమాలో కంటెంట్ అదంతా ఒకటే ఉంటుంది, ఇంకా మీకు తెలిసిందే కదా. ఎట్లా ఉంటుంది సార్ సిద్ధు కానీ ఎంటర్ అయితే మీ దాంట్లోకి? అద్దరిపోదు సార్ అసలు. జనరల్లీ సిద్ధు వర్కే కాదు, మేము ఒక రూమ్లో ఉంటే సిద్ధు ఎంటర్ అయితేనే ఆ రూమ్ ఎనర్జీ మారిపోతుంది. అవును, ఉన్న కామెడీ ఇంకా ఎక్కువ అయిపోద్ది, అసలు అది వేరే లెవెల్లోకి వెళ్తుంది అనమాట. సిద్ధు కానీ మన మీరు చేసే హీరో కానీ విశ్వక్ కానీ ఎంటర్ అయితే అవి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది నాకు తెలిసి. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సార్, నాకు తెలిసి అందరం కలిసి ఒక సినిమా తీయాలి. మీ బ్యాచ్ మొత్తం సినిమా తీయొచ్చు. ఇప్పుడు ఈ మధ్య నెట్ఫ్లిక్స్ లో ఈ ఆంథాలజీ టైప్ బాలీవుడ్ లో వస్తున్నాయి. అవును, ఈ స్టోరీస్ అని పెట్టేసి 4 సినిమాలు వస్తున్నాయి. అవును, అలా అందరం కలిసి ఇప్పుడు అనుదీప్ అన్న ఒకటి, కళ్యాణ్ ఒకటి, మల్లిక్ ఒకటి, ఇలా 4 చేస్తే అది కూడా అదిరిపోతుంది. ఓకే ఓకే, సూపర్ సార్. నెక్స్ట్ సినిమాలు చేస్తున్నారు, ఆర్ట్ డైరెక్షన్ చేస్తున్నారు. అనుదీప్ గారితో, అనుదీప్ ఎలా ఉంటాడు సెట్లో కానీ లొకేషన్లో కానీ? పిక్లర్ ఇందాక చెప్పాను, పిక్లర్గా ఉంటాడు. ఆయన ఎట్లా ఉంటాడు? ఇప్పుడు మీకు బయట కనిపిస్తాడు కదా సార్ అనుదీప్ అన్న, ఎగ్జాక్ట్లీ అదే మనిషి సార్ ఆయన. చాలా స్వీట్ మనిషి సార్ అసలు. అంటే ఒక చీమకు కూడా హాని కావద్దు అనే మెంటల్లో బతాడు. నేను అబ్జర్వ్ చేసింది ఎమ్మటే ఏదైనా అవుతుందంటే బెటర్ ఎందుకు బెటర్ అట్లా అయిపోతాడు అనమాట. అంత సెన్సిటివ్ మనిషి ఆయన. అండ్ ఆ టైమింగ్ వేరే టైమింగ్ సార్, అందుకే అది చాలా ఫ్రెష్గా ఉంటుంది. అండ్ నాతోటి నన్ను బేటా అని పిలుస్తాను అనుదీప్ అన్న. జనరలీ క్లోజ్ ఉన్న వాళ్ళని బేటా చింటూ అని పిలుస్తారు. నాకు చాలా ఫేవరెట్ పర్సన్ సార్ అనుదీప్ అన్న. అంటే ఒక రియల్ ఒక బ్రదర్ ఒక ఫీలింగ్ వస్తుంది అనుదీప్ అన్న కలిస్తే. చాలా సింపుల్గా ఉంటాడంట. చిన్న ఇల్లు, చిన్న టేబుల్, ఒక టేబుల్, ఒక చిన్న టేబుల్, లివింగ్ స్టైల్. ఇంటికి వెళ్తే మీకు ఆమ్లా జ్యూస్ ఇస్తారు, ఉసిరికాయ జ్యూస్. ఫస్ట్ డే అనుదీప్ అన్న కలిసి ఇంటికి పిలిచారు. చిన్న స్టోరీ డిస్కషన్లో ఇంటికి వెళ్తే ఉసిరికాయ జ్యూస్ తాగుతావు బేటా అన్నాడు. ఉసిరికాయ జ్యూస్ కూడా చేస్తారా అన్న అని ఒకసారి తేండి అన్న ట్రై చేద్దాం. తాగిన ఉసిరికాయ తెలుసు కదా సార్, ఎట్లుంది బేటా అనగానే బాగుందా, ఇప్పుడు తీయగుని తర్వాత చేదుతుంది అన్నట్టుంది. అది కూడా పెట్టుకోవచ్చు, మీరు ఎక్కడ చోట పెట్టేస్తారు దాన్ని కూడా. సార్ ఇంకా అది సూపర్ సార్, ఆల్ ద బెస్ట్ సార్. నాకు తెలిసి ఒక ఫన్ రైడ్ మీదైతే, మీ గ్యాంగ్ ఏదైతే ఇండస్ట్రీలో వండర్స్ అయితే క్రియేట్ చేస్తారు పక్క. దాంట్లో డౌటే లేదు, ఎందుకంటే మీ నెంబర్స్ చెప్తున్నాయి. స్మాల్గా వచ్చారు, ఎవరికి తెలియకుండా వచ్చారు, ఒక్కసారి వండర్స్ క్రియేట్ చేశారు. నెక్స్ట్ కూడా అటువంటి గ్యాంగే నాకు తెలిసి మీ గ్యాంగ్ అటువంటి గ్యాంగ్ అయిపోయింది సార్. సూపర్ సార్, ఆల్ ది బెస్ట్. మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కానీ మీ అన్నీ కూడా సక్సెస్ అవుతారు. నాకు తెలిసి 10 years కాదు కానీ నాకు తెలిసి 5 yearsలో అయితే సినిమా చేయండి. అంత పొటెన్షియాలిటీ ఉంది, అంత రైటింగ్ స్కిల్స్ ఉన్నాయి. ఎందుకంటే మారిపోతూ ఉంది రైటింగ్ టైమింగ్ మారిపోతూ ఉంది కాబట్టి మంచి టైమింగ్లో పడ్డారు. మంచి ఆర్టిస్ట్ మీరు. సూపర్ సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.